హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఓడ్మెత 3లో ఉన్నా. ఓడ్మెత 3 నుంచి ఇప్పుడు నేను ఐలైన్ రోడ్కి వెళ్తున్నా. ఇవన్నీ వీడియోలు ఎందుకు తీస్తున్నా అంటే కొంతమందికి ఎట్లా అంటే చూడాలని ఉంటుంది, దుబాయ్ చూడాలి అని ఉంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా, కొంచెం ఏదో అట్లా. కొంతమంది అంటే బాగానే మంది చూస్తారు వీడియోలు, పర్లేదు అనుకో. ఇప్పుడైతే ఓడ్మెత్తలు ఉన్నా. ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఇక్కడ ఒక 2-3 చర్చిలు ఉంటాయి. చర్చి కాడికి ఫుల్ మంది వస్తారు. ఇక్కడ మెట్రో కూడా ఉంటుంది. చూసిరా, ఫ్రంట్ సైడ్లో కనిపిస్తుంది పిరమిడ్ అంటారు కదా, పిరమిడ్ లాంటి బిల్డింగ్ అది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో అన్ని హాస్పిటల్స్. ఎమిరేట్స్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడైతే నేను అలైన్ రోడ్ ఎక్కుతున్నా. స్ట్రైట్ వెళ్తే అలైన్ రోడ్డు, రైట్ సైడ్ 2 ఎగ్జిట్లు ఉంటాయి. ఒకటి షార్జా, ఒకటి షేక్ రషీద్. అండ్ షేక్ రషీద్ నుంచి పోతే మళ్ళీ షేక్ జాయిద్ రోడ్డు, మళ్ళీ అబుదాబి రోడ్డు ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే అలైన్ రోడ్ తీసుకున్నాను నేను. వెదర్ అయితే ఇట్లుంది ప్రస్తుతానికి. ఒకసారి చూడు, బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందేమో, కొంచెం లైట్గా కనిపిస్తుంది, అంత బాగా ఏం కనిపిస్తలేదు. వెదర్ అయితే ఇట్లా ఉంది ప్రస్తుతానికి. ఇక్కడైతే ముందున ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జాబిల్ నుండి జద్దాఫ్కి. బ్రిడ్జ్ అంటే రోడ్డు. జాబిల్ నుంచి జద్దాఫ్లోకి రావడానికి. రైట్ సైడ్లో అయిన పెట్రోల్ పంప్. ఇక్కడ కూడా జద్దాఫ్లో కూడా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. కనిపిస్తుందా బుర్జ్ ఖలీఫా? కనిపించాలి. సో ఇప్పుడు అలైన్ రోడ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ నా వాయిస్ క్లియర్గా లేదు, ఎందుకంటే నేను దూరం నా ఫోన్కి. ఇట్లా సాగుతుంది అలైన్ రోడ్. స్పీడ్ లిమిట్ దీనికి 80 ఉంటుంది, 100 వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది కాబట్టి మనకు 60 బోర్డు పెట్టిండు. ఈ లెఫ్ట్ సైడ్లో అజీజీ బిల్డింగ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మనకు రైట్ సైడ్లో దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్ రైట్ సైడ్లో ఉంటుంది. బ్రిడ్జి పక్కకి రైట్ సైడ్లో ఉంటుంది దుబాయ్ డిజైన్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ మనకు ముందున కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవన్నీ అదంతా శోభా హార్ట్లాండ్ అంటారు. శోభా హార్ట్లాండ్, శోభా బిల్డింగ్స్, శోభా కన్స్ట్రక్షన్స్.
80 ఉంది మనకు స్పీడ్ లిమిట్. 100 వరకు పోవచ్చు, కాకపోతే 100 లోపల పోవాలి. 100 కంటే ఒక్కటి ఎక్కువ అయినా కూడా కెమెరా క్యాప్చర్ చేస్తుంది. 2 కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ శోభా బ్లింక్స్, ఇవన్నీ శోభా హ్యాట్లని అంటారు దీన్ని. ఇవన్నీ శోభా కన్స్ట్రక్షన్స్. ఇప్పుడైతే మనం 100 స్పీడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం స్పీడ్ పెంచవచ్చు, 120 వరకు వెళ్ళచ్చు. అంటే మన వెహికల్ స్పీడ్ లాగా ఉంటుంది కాబట్టి 118 వరకు వెళ్తుంది నా వెహికల్. కాబట్టి 118 స్పీడ్లో మీకు అలైన్ చూపిస్తుంది. ఓకే, అలైన్ రోడ్, దీన్ని అలైన్ రోడ్ అంటారు అనమాట. వీడియోలు చేస్తున్నా, ఎందుకంటే మనకు ఈ వీడియోలు ఎట్లా చేయాలి ఏం కథ అనేది ఒక ఐడియా లేదు. ఎట్లా అంటే జనరల్గా తీస్తున్నాయి ఇవన్నీ వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తున్నా అంతే. ఎడిటింగ్ అవన్నీ ఏం లేవు, డైరెక్ట్. రైట్ సైడ్లో అయితే మనకు నాదల్ శిబ ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. స్ట్రైట్గా పోతే మనకు దుబాయ్ అవుట్లెట్ మాల్ వస్తుంది రైట్ సైడ్లో మనకి. అక్కడే ఇంకా దుబాయ్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉంటాయి. చూపిస్తాం మెల్లమెల్లగా కొంచెంగా దుబాయ్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను ఆ వీడియోలలో. మీరు చూడండి, లైక్ చేయండి. ఓకే, చిన్న వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. తుంపర్ల వాన పడుతుంది, వానలో వాడి బర్రెపోతుంది, బర్రెను మర్రయ్యబోయ్ అనే సాంగ్ గుర్తుకొస్తుంది నాకు. సాంగ్ మంచి సాంగే అది. ఇప్పుడైతే నేను షేక్ మహమ్మద్ బిన్ జాయద్ రోడ్ తీసుకుంటాను. దాన్ని E311 అని కూడా అంటారు. ఇంకా చాలా దూరం ఉంది ఎగ్జిట్, కాకపోతే నేను ముందుగానే తీసుకుంటున్నా నిదానంగా వెళ్దామని. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకు మైదాన్ విల్లాస్ ఉంటాయి. ఎగ్జిట్ 12 and 14. 12 తీసుకుంటే మైదాన్ విల్లాస్ లోపలికి వెళ్తుంది, 14 తీసుకుంటే E311కి వెళ్తుంది. బోర్డు క్లియర్గా కనిపిస్తుంది ఆల్రెడీ. రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇవన్నీ ఏం కొత్త విషయాలు కావు. కాకపోతే దుబాయ్లో లేనటువంటి వాళ్ళకి కొంచెం ఇవన్నీ ఒక ఐడియా రావాలని చెప్తున్నా అంతే. కాక తీసుకుంటుండ్రు, రైట్ తీసుకుంటుండ్రు, కానీ మనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది అన్నమాట.
ఒక స్మాల్ ఎగ్జిట్ తీసుకోవాలి మనం E311కి వెళ్ళాలంటే. ఈ వెహికల్స్ అయితే మెల్లగా వెళ్తాయి కాబట్టి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి. అక్కడ ఒక రోడ్ క్లోజ్ అయింది. రోడ్ మీన్స్ అంటే ఒక లైన్ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడ 2 లైన్లు ఓపెన్ చేసింది ఇక్కడ రైట్ సైడ్ ఎగ్జిట్ తీసుకోవడానికి. ఒకటే మర్జ్ ఉంటుంది. మర్జ్ రోడ్ అంటే అది షార్జాకి వెళ్తుంది. ఒకటి మర్జ్ రోడ్ ఒకటి మర్జ్ రోడ్ ఉంటుంది, ఒకటి డైరెక్ట్ రోడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎగ్జిట్ తీసుకోవడానికి ఒక మర్జ్ రోడ్ ఉంటుంది, ఒకటి డైరెక్ట్ రోడ్ లైన్ ఉంటుంది. రోడ్ కాదు, మీన్స్ లైన్. వాడి అల్సఫా 3. ఇక్కడైతే స్పీడ్ లిమిట్ ఏం పాటిస్తలేను నేను, కొంచెం స్పీడ్గానే వెళ్తున్నా. ఇప్పుడైతే E311కి వచ్చినాం. E311 ఇంకా మర్జ్ కాలేదు, మర్జ్ అవుతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. మర్జ్ అయిపోయింది రోడ్డు. ఇప్పుడు మనం స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. కొంచెం ర్యాష్గా ఉంటుంది డ్రైవింగ్. ర్యాష్ అంటే బాగా ర్యాష్ ఏమి ఉండదు, కానీ ఇంకా కొంచెం తొందరగా తీసుకుంటాం. ఎందుకంటే టైం మీద పని చేయాలి కాబట్టి, డిపెండ్స్ ఆన్ టైంని కవర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం అక్కడక్కడ స్పీడ్ లిమిట్స్ క్రాస్ చేయాల్సి వస్తుంది. కెమెరాలు లేని దగ్గర, కెమెరాలు ఉన్న దగ్గర అస్సలు క్రాస్ చేయలేం. 1 కూడా 1% కూడా. ఇక్కడ రైట్ సైడ్లో మనకైతే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ కనిపించే ఏరియాను అల్ బరారీ మిలియనీర్స్ ఉంటారు అందులో లోపల. మంచి విల్లాస్ ఉంటాయి. చూడండి ఇక్కడ చెట్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. మన దగ్గర అయితే చెట్లు నరికేస్తా పోతా ఉన్నారు. ఇక్కడైతే చెట్లు పెంచుకుంటారు, గడ్డి కూడా పెంచుకుంటారు. ఇక్కడైతే చూడండి గడ్డి రైట్ సైడ్లో. ఆ గడ్డి అయితే మన ఇంటి దగ్గర బర్రెలకు పోసేసే గడ్డి, బర్రెలకు ఆవులకు వేసే గడ్డి. ఇక్కడైతే తుమ్మ చెట్లు, అవి మంచిగా ఉంటాయి. తుమ్మ చెట్లు వాటికి ముళ్ళు ఉండదు, మంచిగా ఉంటాయి. ఈత చెట్లు, ఖర్జూర. ఈత చెట్లు అంటే ఖర్జూర చెట్లు, ఈత చెట్లు కాదు. ఈత చెట్లు లాగే కనిపిస్తాయి అవి. ఇప్పుడైతే రైట్ తీసుకుంటున్నా. ముందర పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. బండ్లో హాఫ్ ట్యాంక్ ఉంది, మళ్ళీ ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం పార్ట్నర్కి ఇచ్చేటప్పటికి పెట్రోల్ ఉండాలి, హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువ ఉండాలి. సో వీడియో బాగా లెంత్ అవుతుంది. లెంత్ అంటే 14 minutes అయిపోయింది ఆల్రెడీ. చూద్దాం, పెట్రోల్ స్టేషన్ వరకు తీస్తాం వీడియో, తర్వాత క్లోజ్ చేసేస్తాం. ఇక్కడైతే ఇప్పుడు నేను గ్లోబల్ విలేజ్ ఎగ్జిట్ తీసుకోవాలి. ఇక్కడ సంథింగ్ ఏదో అయింది, ఏమో అయింది, సంథింగ్ ఈజ్ దేర్. ఏమైంది ఈ గ్లోబల్ విలేజ్ ఎగ్జిట్ తీసుకుంటేనే పెట్రోల్ పోసుకో వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఏదో సంథింగ్ రోడ్
రోడ్డు వర్క్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో ఐఎంజీ వరల్డ్ ఉంది. ఐఎంజీ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్ చూపిస్తా, అది కూడా ఒకరోజు. ఏంటి ఏం జరిగింది ఇక్కడ? ఏదో పని నడుస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళాలంటే టైం తీసుకునేటట్టుంది పెట్రోల్ బంక్కి.